तेलंगाना के मेरी साथी हिंदी अध्यापक और अध्यापिकाओं को सविनय नमस्कार और मदीना हिंदी विद्यालय जोगलांबा गद्वाल के द्वारा हार्दिक स्वागत है। आज हम इस वीडियो में बीए थर्ड ईयर में यूनिट 6 में थर्ड यूनिट में सेकंड पार्ट दलित साहित्य के बारे में हम चर्चा करेंगे। उसके बारे में पूरे जानकारी पिछले वीडियो में हम बताए थे स्त्रीवादी साहित्य के बारे में। अब हम आज वीडियो में दलित साहित्य, नेक्स्ट वीडियो में आदिवासियों के साहित्य और अल्पसंख्यक साहित्य के बारे में हम चर्चा करेंगे। ఎందుకు మనం దీన్ని ఎన్నుకున్నామా అంటే సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండేవి ప్రతి ఒక్కరు చదువుతారది, కానీ మనము దొరకనివి మీకు ఇబ్బంది కలిగేవి అందుబాటులో లేని వాటిని తీసుకొని స్పెషల్గా మీకు మేము చెప్పడం జరుగుతుంది। దీనికి కారణం ఏంటంటే जो पढ़ाई की सेवा करना, जो शिक्षा की सेवा करना जो भगवान की सेवा का समान होता है। ఇది భగవంతుడి సేవలాగా మేము భావించి దీన్ని పరిపూర్ణంగా అందుబాటులో ఉన్నంత వరకు మీకు जो सच्चाई रास्ते में हम ले जाएंगे, यह हमारी ఆశా है। అయితే మనము బాగా గుర్తుపెట్టుకోండి, మన యూట్యూబ్ ఛానల్లో మనము ప్రతిరోజు 2 క్వశ్చన్స్ వేస్తున్నాము। ప్రతిది కూడా మనము ఒక్కొక్క రోజు లిట్ నుంచి, ఒక రోజు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి, సాహిత్యం నుంచి, ఇలా రకరకాల మనకు ఉపయోగపడే సబ్జెక్టుల నుంచి ప్రతిరోజు మనము 2 క్వశ్చన్స్ పెడుతున్నాము। అది మీరు రోజు 2 క్వశ్చన్లే కదా, ఆ 2 క్వశ్చన్లు అని చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు। చాలా తప్పది। ఎందుకంటే చావల్ కే దానే అనే ఒక లెసన్ మనకి 8th క్లాస్లో ఉంది। మొదట తెనాలి రామ్ ने जो एक चावल के दाने शतरंज में रखने के लिए कहने पर सभी लोग हंसते हैं, అందరు నవ్వుతారు, కానీ చివరికి దాన్ని పెట్టలేక ఇబ్బంది పడతారు। అందుకోసమే మనం రోజు 2 క్వశ్చన్స్ అంటే నెలకు 60 క్వశ్చన్స్ అయితే మనకు నెలకు 60 క్వశ్చన్స్ అంటే ఈ 8 నెలల్లో 7 నెలల్లో దాదాపు ఆ నెలకు 60 క్వశ్చన్స్ అంటే 6 నెలలు 7 నెలలకు దాదాపు 400 క్వశ్చన్స్ వస్తాయి। ఆ 400 క్వశ్చన్లో నుంచి నీకు ఏ 10 క్వశ్చన్స్ వచ్చినా, ఏ 5 క్వశ్చన్స్ వచ్చినా కూడా అది మనకు మేలే కదా। రోజు 2 మనం క్వశ్చన్లు అటెంప్ట్ చేయడంలో తప్పేం లేదు। టుకరా దో యా ప్యార్ కరో ఆప్కి రాజీ హోతీ హై, మేము మాత్రము మా ప్రయత్నం చేస్తూనే ఉంటాము। అది నువ్వు ఉపయోగించుకుంటావా ఉపయోగించుకోకపోతావా అనేది నీ సొంత విషయము। అలాగే ప్రతి వారం మనము మదీనా హిందీ విద్యాలయం చెప్పినట్టుగా వారానికి 2 లేదా 3 వీడియోలు ప్రస్తుతానికి జైలుకు సంబంధించినవి మీ అందరికీ కూడా అందుబాటులోకి తెస్తున్నాము। అలాగే చెప్పిన పీడిఎఫ్స్ ప్రతి ఆదివారం మీకు అప్లోడ్ చేస్తున్నాము। ప్రతి వారం క్వశ్చన్ పేపర్ కూడా అప్లోడ్ చేస్తున్నాము ఉచితంగా అని చెప్పేసి నిర్లక్షణ భావనతోటి లేకుండా उत्तरदायित्व भावना से, ईमानदारी उत्तरदायित्व भावना से हम आपकी जो मदद करते हैं, जो आपको आप उसे उपयोग कर लेना अनुपयोग कर लेना आपके हाथ में होते हैं। అది మీ ఇష్టము। మేము మాత్రము మనస్ఫూర్తిగా మీకు మేలు జరగాలని మేము అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది। అలాగే మన మెటీరియల్ కూడా ఇక్కడ 1550 రూపాయలకి మనము ప్రామాణికమైన పుస్తకాలతోటే తయారు చేయడం జరిగింది। మనం అనుకుంటుంటాము ఒక పుస్తకానికి 30 రూపాయలు 40 రూపాయలు కాస్ట్ ఆలోచన చేయొద్దండి। దయచేసి మీరు ఈ పుస్తకాన్ని రేపు మన పుస్తకంలోంచి వచ్చినా కూడా భగవంతుడు దయ వల్ల ఆశ్చర్యపడనవసరం లేదు, కానీ మేము మాత్రము వీటితో పాటు అన్ని రెఫరెన్స్ మరియు ప్రిఫరెన్స్ పుస్తకాలు చదవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము। వన్ వే మెథడ్ ఎప్పుడు కూడా పోకూడదు। మనము వానపాములాగా 2 తలలు ఉండాలి। ఎటువైపు అవకాశం ఉంటే అటువైపు వెళ్ళి మొత్తానికి మనం అనుకున్న గమ్యానికి చేరుకోవాలి, లక్ష్యానికి చేరుకోవాలనేది మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము। మన ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు మదీనా హిందీ విద్యాలయ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు। అలాగే మనం వేతనం జీతం అనేది ఉంది 2 ఇక్కడ। వేతనం అంటే రోజు
కష్టపడి ఒక కార్మికుడిలాగా మనము నెలకు వాళ్ళ ముందు నిలబడి జీతం తీసుకుంటే దాన్ని వేతనము అంటాం. అంటే ప్రతిరోజు కష్టపడాలి. జీతం అంటే కష్టపడితేనే జీతం వస్తుంది, కానీ ప్రభుత్వ ఉద్యోగిగా మారి ప్రతి నెల ఏటీఎం నుంచి నువ్వు డబ్బు తీసుకోవడం అనేది జీతం అవుతుంది. నువ్వు వేతన జీవిలాగా ఉండాలా, జీతం జీవిలాగా ఉండాలనేది కేవలం ఈ 7 నెలలు 8 నెలలు మాత్రమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే చూడండి, రోజుకు ఒక నోటిఫికేషన్ వరదలాగా వస్తుంది. 2023లో నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పా, సీక్నేకి వక్రేఖ గురించి చెప్పా, సీక్నేకి పటార్ గురించి చెప్పా. మొదట ఉన్న ఆవేశము చివర్లో ఉండదు. ఆవేశం ఎలాంటి మన పరుగు అంటే 400 మీటర్స్ పరుగు. మొదట స్లోగా రన్ చేస్తూ 100 మీటర్ల తర్వాత ఇంకొద్దిగా స్పీడ్ పెంచి 200 మీటర్ల తర్వాత ఇంకొద్దిగా స్పీడ్ పెంచి 300 మీటర్ల తర్వాత ఇంకా విపరీతంగా పెంచి 380 నుంచి 400 మధ్యలో ఉండే 20 మీటర్లు నీ యొక్క శక్తి ఎంత ఉందో మొత్తం ఉపయోగించి చదువుకుంటే 400 మీటర్లు అంటే నీ జీవిత మీటర్ను నువ్వు సాధించగలుగుతావు, లక్ష్యాన్ని సాధించగలుగుతావు. అంతే తప్ప మొదటి రోజు ఆవేశంగా 100 మీటర్లగా పరిగెత్తి 100 మీటర్ల తర్వాత ఆయాసంతో ఆన్నే గుండె పట్టుకొని చచ్చిపోయి ఇంకా 200 మీటర్లు పరిగెత్తలేవు, 300 పరిగెత్తలేవు, 400 పరిగెత్తలేవు. ఈ జేఎల్ అనేది 400 మీటర్ల పరుగు పందెం లాంటిది. చిన్న చిన్న బిట్స్ ఉండవు. చాలా చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎంత హార్డ్ వర్క్ చేయాలంటే అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ప్రస్తుతానికి గంటల సంఖ్య పెంచుకుంటూ చివరికి 10 గంటలు 12 గంటలు ఇదే లోకంలో జీవించి ఇదే లోకంలో చదువుతూ ఇదే లోకంలో ప్రశ్నలు రాస్తూ ఇలా ఉంటే తప్ప అంత ఈజీగా జాబులు రావు. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇది మల్టీ జోన్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అన్ని జిల్లాల వాళ్ళను అటాక్ చేసి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి భయపడాల్సిన పని లేదు. కష్టపడి చదివితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా లేదంటే కాముగా అసలు ప్రయత్నమే చేయొద్దు, ఏ బాధ ఉండదు. ఊరికే ప్రయత్నం చేసినట్టు మాత్రము దయచేసి నటించవద్దు. రెండవది, క్వాలిఫికేషన్ మీద మనం ఎన్ని వీడియోల్లో చెప్పినా కూడా మళ్ళీ మనం మంచి చెప్పినా కూడా వేరే వాడు ఎవడో కూడా వచ్చి వాళ్ళ మైండ్ను వాచ్ చేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు బాధపడుతూ చదవలేకపోతున్నారు. నువ్వు క్వాలిఫికేషన్ మీద ధైర్యం ఉండి చదవాలంటే చదువు, లేకపోతే పక్కన పెట్టేసి, లేకపోతే ఊరికే రోజు ఇదే చర్చ ఇదే ఆలోచన చేస్తే నువ్వు ఎప్పుడు చదువుతావు ఇంకా. కాబట్టి మన హిందీ వాళ్ళ ప్రపంచంలో తెలంగాణలో హిందీ వాళ్ళకున్న కష్టాలు, హిందీ వాళ్ళంత దరిద్రులు ప్రపంచంలో ఎవరు లేరు. మనకే ఆ కష్టం వచ్చింది, మనం ఏం చేయలేము. దీన్ని తీర్చగలవాడు ఒక్కడెవరా అంటే భగవంతుడు. కాబట్టి जो आप ईमानदारी से जो पहले आवेदन పత్ర को సమర్పిత कर दीजिए, అప్లై చేసేసేయండి, అదర్ ఇన్స్టిట్యూషన్ పెట్టేయండి, బాగా హార్డ్ వర్క్ చేయండి, మీరు సాధించండి. ఖచ్చితంగా మీకు భగవంతుడు మీకు సహకరిస్తాడు. మీకు ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ చేయనీయడు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనకు ఇప్పుడు రోజులు ఒకేలాగా ఉండవు. మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు రావాలని ఇంతకుముందు టాప్లో వచ్చి కూడా రాని వాళ్ళు మళ్ళీ కష్టపడండి. ఈసారి మీరు ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా మీ అందరికి కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇక రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ 2023-24 సంవత్సరానికి సిబిఎస్ఈ సిస్టమ్ ప్రారంభమైంది. 1 to 9th. 2024-25లో 10th వాళ్ళకు కూడా సిబిఎస్ఈ సిస్టమ్ ప్రారంభమవుతుంది. కాబట్టి అది కూడా మనకు త్వరలో మనకు కూడా ఇంప్లిమెంటేషన్ వస్తుంది. అప్పుడు పెను మార్పులు వస్తాయి, చాలా చేంజెస్ వస్తాయి, కంటెంట్లో చేంజెస్ వస్తుంది, అన్నిట్లో చేంజెస్ వచ్చినప్పుడు మనము దాన్ని రిచ్ కావాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడున్న నోటిఫికేషన్ అంతా కూడా మన ఓల్డ్ సిలబస్ మీదనే ఉంది. కాబట్టి మనం ఆల్రెడీ ఇంతకుముందు చదివి ఉన్నాం కాబట్టి టెట్కు వాటికి ఇంకొద్దిగా వీటిలో ఎక్కువ కష్టపడి ముందుకు వెళ్తే మనం అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మనం భయపడాల్సిన పని లేదు, విజయం సాధిస్తాము. నీ గోడకు రాసుకో, నీ బోర్డుకు రాసుకో, వేతనం జీవిలో ఉండాలన్నా జీతం జీవిలో ఉండాలనేది నిర్ణయించుకో. ఆ రెండు మనం కళ్ళ ముందు కనపడాలి. ప్రైవేట్ స్కూళ్ళలో ఎంత వర్క్ చేస్తారో తెలుసు మా అందరికి కూడా. దాదాపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు స్టడీ అవర్లు అంతా పనిచేసినా కూడా 10,000 15,000 మహా అంటే 20,000 కన్నా ఎక్కువ ఇయ్యరు.
అలా అదే మనం కష్టపడి జైలు సంపాదిస్తే మొదటి నెలనే 1,00,000 రూపాయల జీతం వస్తుంది. కేవలం 2 పీరియడ్లు ఉంటాయి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. అలాగే టీఆర్టీ హిందీ తీసుకున్నా, టీజీటీ హిందీ తీసుకున్నా, అలాగే పీజీటీ హిందీ తీసుకున్నా, ఎల్పీ హిందీ తీసుకున్నా, ఎస్ఏ హిందీ తీసుకున్నా, ఇవన్నీ కూడా మనం సేమ్ వర్క్ చేస్తాం, కానీ జీతం మనకు మంచి స్థాయిలో, మంచి హోదా స్థాయిలో వస్తుంది, సమాజంలో కూడా హోదా వస్తుంది. ఇవన్నీ రావాలంటే ఊరికే కళ్ళు మూసుకొని కూర్చొని ఊరికే బాతకాలను కొడితే రాదు. ఇది హార్డ్ వర్క్ చేయాలి. పనికిరాని మాటలన్నీ పక్కన పెట్టేసి హార్డ్ వర్క్ చేయండి. మనం టీజీటీ మెటీరియల్ తయారు చేయడం జరిగింది, అలాగే టీఆర్టీ మెటీరియల్, అలాగే టీఎస్జేఎల్ మెటీరియల్ కూడా తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అందుబాటులో మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు ఉపయోగించుకొని ప్రిఫరెన్స్ పుస్తకాలుగా తీసుకొని అన్నీ బాగా చదివి మీరు 2023లో ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ్ కోరుకుంటుంది. అందరికి కూడా तेलंगाना ईसाई भाई बहन को हम मदीना हिंदी विद्यालय की ओर से जो क्रिसमस की शुभकामनाएं हैं। आज हम मेरे साथी अध्यापक और अध्यापिकाएं हम जो क्रमानुसार एक नोटबुक तैयार कर लेना चाहिए। डिग्री 3rd ईयर हिंदी साहित्य संगम बाగా గుర్తుపెట్టుకో। ఒకసారి ఇది కూడా అడుగుతావు, డిగ్రీ जो 3rd ईयर का टेक्स्ट बुक का नाम क्या है అని అడగొచ్చు। హిందీ సాహిత్య సంఘం, హిందీ సాహిత్య సంఘంలో మనకు 5th సెమిస్టర్ 6th సెమిస్టర్ ఉంటుంది। ఇప్పుడు మనం లాస్ట్ సెమిస్టర్ గురించి 6th సెమిస్టర్లో మనకు 3 యూనిట్లు ఉన్నాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్। మూడో యూనిట్ ఏందంటే హిందీ సాహిత్యకే వివిధ ఆయాం। ఇది హిందీ సాహిత్యం ఇతిహాసంలో ఉండే వివిధ ఆయాంలో మనకు మళ్ళీ 4 టాపిక్స్ ఉన్నాయి। ఒకటి స్త్రీవాది సాహిత్యము, సెకండ్ దళిత సాహిత్యము, 3 ఈమె ఆదివాసీ సాహిత్యము, అల్పసంఖ్యాక సాహిత్యము। దీంట్లో మనము మొదటి దీని ముందు వీడియోలో స్త్రీవాदी సాహిత్యాన్ని మనము చెప్పడం జరిగింది। ఇప్పుడు మనం ఈ వీడియోలో హిందీ మే దళిత సాహిత్యం जो దళిత సాహిత్య के बारे में చూడండి। మనం ఎప్పుడు కూడా ఓవర్లుక్ చేయొద్దండి, ఎప్పుడు కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్। ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాను, 2000 సంవత్సరం వరకు 2000 డిఎస్సీలో ఏమి ఇచ్చేవాడా అంటే టెక్స్ట్ బుక్లో నుంచి ఇచ్చేవాడు। అప్పుడు 9th క్లాస్కు 10th క్లాస్కు ఉపవాచకాలు ఉండేవి, వాటిలో ఇవ్వలేదు। కానీ 2001లో ఏం చేసినాయంటే 9th క్లాస్లో ఉపవాచకలో 3rd లెసన్ కరామాతి బందర్ అని ఒక లెసన్ ఉంది। ఆ కరామాతి బందర్లో కంటెంట్లో బిట్ ఏమి ఇచ్చిన అంటే ఇంకా అందరం కూడా ఏ మైండ్ సెట్లో ఉన్నారు, అరే మనకు కంటెంట్లో ఇస్తున్నాడు, ఉపవాచకం లేదు। ఎందుకంటే అప్పుడు హిందీ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మనందరికీ తెలుసు। ఇంత టెక్నాలజీ లేదు, ఇంత యూట్యూబ్స్ లేవు, ఇన్ని పుస్తకాల గ్యాదరింగ్ లేదు మనకు। కానీ అప్పుడు ఏం చేసినంటే మేము చదివేటప్పుడు సరేలే ఒక ఉపవాచకం 2 పుస్తకాలు ఉన్నాయి, అది చదివితే నష్టం ఏందని చదివితే నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్లోనే మనకు చూడండి, మీరు రెఫర్ చేయండి, ఉపవాచకలో 9th క్లాస్లో 3వ పాఠం కరామాతి బందరు। करामाती बंदरू प्यास के लिए कौन से जंगलों में भटकती है అని ఇచ్చిండు। మిజోరాం జంగల్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఎవరైతే పెట్టినో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి డిఎస్సీలో। इसलिए मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाएं किसी भी कमजोर से ना देखो। మనం ఇచ్చే క్వశ్చన్లు మీరు బాగా గమనించండి, యూట్యూబ్లో ప్రతిరోజు ప్రామాణికమైన పుస్తకాల నుంచి ప్రామాణికమైన వస్తునిష్ట బిట్లు మాత్రమే ఇస్తున్నాము। ఎందుకంటే जो हम करने की सेवा जो नीयत से रहना चाहिए, नियम से रहना चाहिए, ईमानदारी से रहना चाहिए, ना टाट बाट और आडंबरों से, हम उसी तरह नहीं करेंगे। इसलिए हम जो मटेरियल तैयार किए वो मटेरियल भी प्रामाणिक रूप से तैयार किए हैं, उसके साथ रेफरेंस और प्रेफरेंस पुस्तकों को भी पढ़ दीजिए। आज हम हिंदी में దళిత సాహిత్య के बारे में చర్చా करेंगे। బాగా గుర్తుపెట్టుకోండి, ఏవైతే కఠినంగా ఇది ఉన్నాయో, ఏవైతే మీకు అందుబాటులో లేనివో వాటికే మనం ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నాం। చూడండి మన విజన్ ఎలా ఉందో, మన విజన్ తీసుకొని कबीर दास के बारे में, तुलसीदास के बारे में उसी तरह नहीं बताते हैं। जो आपको ना मिलने में मुश्किल होता है, ना मिलने में तकलीफ होता है, उस विषय को हम लेकर
हम पढ़ाते हैं और हमारा मदीना हिंदी विद्यालय ऐप में PDF के रूप में रखते हैं। इसलिए हम स्त्रीवादी साहित्य के बारे में चर्चा किया और बाद में आज हम दलित साहित्य के बारे में चर्चा करेंगे। मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाएं पूर्ण रूप से पढ़िए, मेहनत करिए। जो भगवान सच्चाई मेहनत को, ईमानदारी मेहनत को कभी नहीं हराता है, वो याद रख दीजिए। हिंदी में दलित साहित्य जो हम पढ़ते हैं, जो कैसा पढ़ना चाहिए, एक क्रमानुसार पढ़ना चाहिए, ఒక పద్ధతి ప్రకారం చదవాలి। जो హస్తలిపి ఒకటి ఉంది మనకు సస్రవాచంలో, సారీ लेखन वाचनలో, हस्तलिपि खराब होना हमारी अधूरी पढ़ाई की निशान होता है। మన రైటింగ్ బాగలేదు అంటే మనం సరిగా చదవడం లేదు అని। जो अच्छे लेख వ్యక్తిత్వ का दर्पण होता है। అందుకోసమే రైటింగ్ అంటే ఇప్పుడు అందంగా మనం రాయకపోయినా కూడా అందంగా అమర్చాలి, మనం నీట్గా అమర్చుకోవాలి। ఇప్పుడు చూడండి, హిందీ మే దళిత సాహిత్య, హిందీ మే దళిత సాహిత్య అని మనం హెడ్లైన్ పెట్టుకున్నాం। మనం దీంట్లో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 7 భాగాలు ఉన్నాయి। ఒకటి ఉద్భవ్, दलित कौन, दलित शब्द का अर्थ क्या है, दलित साहित्य का परिभाषा क्या है, दलित साहित्य में प्रामाणिकता क्या है और दलित साहित्य की प्रेरणा क्या है, हिंदी में दलित साहित्य कैसी है। ఇది ఇట్లా నీట్గా నోట్స్ రాసుకోవాలి। బిట్ల రూపంలో ఎవడైతే బుక్ చదువుతాడో వాడు జీవితంలో ఉద్యోగాన్ని సాధించలేడు। ఎప్పుడైతే మ్యాటర్ రూపంలో, టెక్స్ట్ రూపంలో చదివి అప్లికేషన్ మెథడ్లో వచ్చే క్వశ్చన్స్ను వాడు రాయగలిగితే వాడు జాబ్ వస్తుంది। ముందే నువ్వు క్వశ్చన్ టు ఆన్సర్ చదివితే అప్లికేషన్ మెథడ్ ఇచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా పెట్టగలుగుతావు? 1937లో ఒక గ్రంథము, 1947లో ఒక గ్రంథము, ఇలా వేరువేరుగా బిట్లు చదివినావు। రేపు ఎగ్జామ్లో క్రమానుసారం వచ్చింది, నువ్వు ఎట్లా గుర్తుపెట్టుకుని ఎట్లా పెడతావు? చాలా కష్టపడాలి, టెక్స్ట్ పుస్తకాలు చదవాలి। ఆ చదివిన దాని మీద ఇప్పుడు ఉదాహరణకు ఒక లెసన్ చదివినాం మనం, हिंदी साहित्य की कबीर दास के बारे में ही पढ़े हैं। सर कबीर दास మీద ఎగ్జామ్ రాయమని చెప్పినాం, నేను సరే అని ప్రిపేర్ చేసిన। నువ్వు కబీర్ దాస్ మీద దాదాపు ఒక 500 పేజీలు చదివినావు। నేను 2 బిట్లు ఇచ్చిన చాలు, నువ్వు ఆ 2 బిట్లు కఠినంగా ఇచ్చిన బిట్లు పెడితే నువ్వు 500 పేజీలు చదివినట్టే। 500 పేజీలు చదివినా సార్ నాకు 500 బిట్లు ఇవ్వు, అది అమాయకత్వం। 15 టాపిక్స్ ఉన్నాయి మనకు పేపర్ 1లో। అయ్యా తెలుగులో వస్తుంది, తెలుగు మరియు ఇంగ్లీష్లో వస్తుంది అన్నా కూడా ఇప్పటికీ మనోళ్ళు రోజు ఎవరినో ఒకరిని హిందీలో వస్తుందా అని అడుగుతూనే ఉంటాం। ఎందుకంటే మన హిందీ వాళ్ళు దెబ్బలు తిని 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 जो हमारे सामने रस्सी पकड़ते हैं या सांप पकड़ते हैं, सांप पकड़ते हैं या रस्सी पकड़ते हैं, तुलसीदास की जीवनी हुई है हमारी। అలా అయింది మన పరిస్థితి। వాటిలో నుంచి ఫోబియాల నుంచి బయటకు వచ్చి కష్టపడి हार्ड वर्क చేయాలి। इसलिए मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाएं हिंदी दलित साहित्य में अब्स्ट्रैक्ट రాసుకోవాలి। నువ్వు ఫస్ట్ ఉద్భవంలో ఏమొస్తుంది, दलित कौन होता है, दलित शब्द का अर्थ क्या है और साहित्य की, दलित साहित्य की परिभाषा क्या है, दलित साहित्य में प्रामाणिकता क्या है, दलित साहित्य प्रेरणा किनसे हुई है और उन सबसे लेकर हमारा हिंदी में दलित साहित्य कब प्रारंभ हुआ, कैसा प्रारंभ हुआ, कहाँ से प्रारंभ हुआ और इसमें महत्वपूर्ण कवियों कौन है, उनकी रचनाएं क्या है, रचनाओं के संवत्स के अनुसार हम पढ़ना चाहिए। मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाएं, आप जो दृष्टि एकाग्रत दृष्टि से 1 के 2 बार वीडियो देख दीजिए, लिख लीजिए, नोट्स प्रिपेयर कीजिए। आपके बार जो पुस्तक रहने पर उसे इसे जो जांच कर दीजिए। हम जो बताते हैं, నేను చెబుతున్న మీకు శ్రీవాది చెప్పినాను, ఇప్పుడు దళిత సాహిత్య చెప్పినాము। డిగ్రీ పుస్తకాలు ఉన్నాలో ఒక్కసారి చూడండి మీరు, ప్రతి లైన్ టు లైన్ చెప్తున్నా నేను। అబ్స్ట్రాక్ట్ రూపంలో ఒక 4 పాయింట్లు చెప్పేసి వదిలిపెట్టడం లేదు। ఎందుకంటే ఏ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుందో
అని అది మిస్ అయితే ఈ పిల్లవాడి జీవితానికి నష్టం జరుగుతుందేమో, ఆ పిల్లవాడి లక్ష్యాన్ని నేను నష్టపరిచిన వాడిని అయితేనేమో, అలాంటి పాపం మనం చేయకూడదు, వాడికి మంచే చేయాలి అని ఉద్దేశంతో భय से प्यार से मोहब्बत से आपकी लक्ष्य को एक सीढ़िया जैसे हम बनते हैं मदीना हिंदी विद्यालय के द्वारा। इसलिए मेरी साथी अध्यापक और अध्यापिकाएं यह प्रस्तावना लिख लीजिए। हम पहले प्रस्तावना बताया था, उसमें पहला दलित साहित्य का उद्भव, ఇది ఎక్కడ ప్రారంభమైంది అనేది, दलित साहित्य का जन्म दलित आंदोलन से हुआ। ఈ సాహిత్యం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే दलित आंदोलन से हुआ। यह जाति की व्यवस्था के कारण हुआ यह साहित्य। आज जाति అనేది दबाव होने के कारण, उनको जो निम्न रूप से देखने के कारण यह जाति का आंदोलन हुआ। उस आंदोलन से ही दलित साहित्य जन्म लिया। जो इसका जन्म कहाँ అంటే मराठी, वेरी 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 मोस्ट इम्पॉर्टेंट, दलित साहित्य का जन्म कहाँ हुआ, कौन सी भाषा में हुआ, मराठी भाषा में। हमारी हिंदी में कब आया, 1980 में। రెండు చాలా मोस्ट इम्पॉर्टेंट बिट्स। दलित हिंदी साहित्य का जो जन्म की भाषा कौन सी होती है, मराठी होती है, और हमारे हिंदी में किस वर्ष में आई है, 1980 में। दलित साहित्य हिंदी साहित्य में 1980 में आई है। और यह दलित साहित्य का डॉक्टर बाबा साहेब अम्बेडकर के आंदोलन से दलित साहित्य में चेतना आई, स्वाभिमान जागृत हुआ। किनके कारण, डॉक्टर महनीय डॉक्टर बी.आर. अम्बेडकर जी के मेहनत से, उनकी कृषि से दलितों में चेतना उत्पन्न हुई और स्वाभिमान का जागृत हुआ। ఈ అబ్స్ట్రాక్ట్లో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రతి ఒక్కరికి తెలుసు మనకు, కానీ ఈ ఉద్ధవ్లో మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, హిందీ దళిత సాహిత్యమే మొదట ఉద్ధవ్లో రెండే ఇంపార్టెంట్ పాయింట్లు। ఒకటి, కౌన్సీ जन्म कहाँ हुई అంటే दलित साहित्य का जन्म मराठी में हुआ, और हिंदी में कब आई है, 1980 में आई है। ये రెండు मोस्ट प्रस्तावना 1 లో ఇది ఇంపార్టెంట్। और दूसरी, दलित कौन है, दलितुలు అంటే ఎవరు। हम प्राचीन काल में भारत में చాతుర్వర్ణ్య వ్యవస్థ है, ఆ వ్యవస్థను మనము दलितुలుగా మనము భావిస్తాము। और सामाजिक, धार्मिक, आर्थिक, सांस्कृतिक स्तर से कुचला गया, అనగబడిన వాళ్ళను, తొక్కబడిన వాళ్ళను, వాళ్ళను నీచంగా చూసిన వాళ్ళను మనం ఏమంటామా అంటే దళితులు అంటాం। సామాజికంగా, ధార్మికంగా మరియు ఆర్థికంగా, सांस्कृतिకంగా जो कुचला गया, जो निम्न लोगों को हम दलित कहते हैं। దీంట్లో జనరల్ నోట్ పాయింట్ ఇది, జనరల్గా మీరు నోట్ చేసుకోండి। ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ అబ్స్ట్రాక్ట్ రూపంలో మనకు ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది। और तीसरा, दलित शब्द का अर्थ क्या है। दलित शब्द का अर्थ के बारे में डॉक्टर बाबा साहेब अम्बेडकर जी ने बताया, जो उन्होंने अंग्रेजी में कहा डिप्रेस्ड कहा, और दलित शब्द को मराठी भाषा में कहते हैं बहिष्कृत या अस्पृश्य कहते हैं। यह मराठी भाषा में बहिष्कृत या अस्पृश्य कहते हैं। दलित शब्द का अर्थ के बारे में डॉक्टर बाबा साहेब अम्बेडकर जी ने अंग्रेजी में जो बताया गया है डिप्रेस्ड, और मराठी में बहिष्कृत या अस्पृश्य कहा गया। और विभिन्न शब्दकोशों के अनुसार दलित शब्द के भिन्न भिन्न अर्थ है, जो टेक्स्ट बुक में 136 पेज में है। नालंदा विश्वविद्यालय कोश के अनुसार मसला रौंदा या कुचला हुआ या नष्ट किया हुआ, और राजपाल हिंदी शब्द सागर के अनुसार कुचला हुआ, दबाया हुआ, नष्ट किया हुआ। संक्षिप्त हिंदी शब्द सागर में मसला हुआ, दबाया, रौंदा या कुचला हुआ, खंडित,
विनिष्ट किया हुआ। इवన్నీ కూడా नालंदा विशाल शब्दकोश, राज्यपाल हिंदी शब्दकोश, संक्षिप्त हिंदी शब्द सागर में इस तरह कहा गया। और उसी तरह संस्कृत शब्दकोश में दलित शब्द का अर्थ है दल प्लस टूटा हुआ, उसका अर्थ कटा हुआ या पिसा हुआ, चीरा हुआ, खुला हुआ, फैला हुआ। उसी तरह संविधान में चातुर्वर्ण्य व्यवस्था के आधार पर जिसे सबसे निम्न समझा जाता है उसे संविधान में शेड्यूल कास्ट कहा जाता है, जिसका हिंदी रूपांतर अनुसूचित जाति है। ఇది సంవిధాన ప్రకారము ఇవన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి। दलित किसे कहते हैं इसके बारे में महात्मा गांधी जी ने जो अच्छी तरह बताया, दलितों को हरिजन कहा। वेरी 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 मोस्ट इम्पॉर्टेंट। नालंदा विश्वविद्यालय शब्दकोश इम्पॉर्टेंट, राज्यपाल हिंदी शब्द सागर में कहा गया और संक्षिप्त हिंदी शब्द सागर में और संस्कृत शब्दकोश में और संविधान के अनुसार। उसी तरह महात्मा गांधी जी ने दलितों को हरिजन कहा। दलित शब्द के बारे में विचार करते हुए हिंदी के प्रसिद्ध आलोचक डॉक्टर प्रोफेसर मैनेजर पांडे कहते हैं, जिन्हें भारतीय अर्थव्यवस्था में शूद्र कहा जाता है या जिन्हें समाज में अछूत माना है, मैं केवल उन्हें दलित मान रहा हूँ, जो जाति से नहीं दलित से। వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్। 100% వస్తున్నాయి ఈ స్టేట్మెంట్లు, ఖచ్చితంగా చదువుకోవాలి। उसी तरह मराठी के दलित साहित्यकार प्रोफेसर केशव मेश्राम दलित शब्द को इस प्रकार बताया है, हजारों वर्ष जिन लोगों पर अन्याय हुआ ऐसे अछूतों को दलित कहना चाहिए। ఇది కూడా మరాఠీ వ్యవస్థలోనే పుట్టింది కాబట్టి ప్రొఫెసర్ కేశవ్ మేస్రామ్ గారిది స్టేట్మెంట్ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి। అలాగే మరాఠీ తర్వాత హిందీ के प्रसिद्ध दलित साहित्यकार मोस्ट इंपॉर्टेंट पर्सन खచ్చితంగా एग्जामिनेशन లో వస్తాడిన ओम प्रकाश वाल्मीकि ने लिखते हैं, जिनका दलन और दमन हुआ है, दबाया गया है, उत्पीड़ित है, शोषित है, सताया हुआ, गिराया हुआ, उपेक्षित, घृणित, रौंदा हुआ, मसला हुआ, कुचला हुआ, विनिष्ट, मर्दित, वंचित आदि को हम कहते हैं दलित कहते हैं। इसे बताया था हिंदी के प्रसिद्ध दलित साहित्यकार ओम प्रकाश वाल्मीकि, मोस्ट इंपॉर्टेंट। और बाद में दलित साहित्य की परिभाषा, वेरी 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 मोस्ट इंपॉर्टेंट एरिया। दलित साहित्य की परिभाषा जो हिंदी साहित्य కాదు, ఇది హిందీ సాహిత్య దళిత్ హిందీ సాహిత్య में दलित साहित्य परिभाषలు వేరే ఉంటాయి। మళ్ళీ ఇది ఓన్లీ दलित साहित्य की परिभाषा। फर्स्ट जो बताया था ओम प्रकाश वाल्मीकि, जो हम पहले ही बताया, प्रोफेसर ओम प्रकाश वाल्मीकि हिंदी दलित साहित्य में सुप्रसिद्ध रचनाकार है। वेरी वेरी इंपॉर्टेंट पर्सन। इतने ग्रंथालैना, इतने रचनालैना, इतने बैकग्राउंड అయినా इनकी परिभाषा है। सभी पूरा जानकारी लीजिए, जरूर एग्जाम में आएगा। इन्होंने बताया था दो दलित साहित्य के बारे में। दलित साहित्य अपने भाव की व्यवस्था, अपने भाव को व्यक्त करने वाली एक व्यवस्था को दलित साहित्य कहा ओम प्रकाश वाल्मीकि जी ने। डॉक्टर मैनेजर पांडे ने कहा, खुद अपने बारे में लिखा गया साहित्य को दलित साहित्य का। कितना अच्छी तरह बताया था। जो दलित इस तरह लोग नहीं रहते हैं, सभी लोग इंसान हैं, सभी लोग समान रूप से रहना चाहिए, सभी लोग जाति धर्म के अलावा मिलजुल कर रहना चाहिए। इसलिए इन्होंने अच्छी बात बताया था, जो दलित नहीं अपने बारे में लिखा हुआ साहित्य को दलित साहित्य डॉक्टर मैनेजर पांडे जी ने कहा था। और बाद में डॉक्टर एन सिंह ने कहा, दलितों के लिए लिखा गया जो साहित्य को दलित साहित्य कहा। डॉक्टर एन सिंह जी ने बताया था, दलितों के बारे में लिखा गया साहित्य को दलित साहित्य कहते हैं। और
डॉक्टर शरण कुमार लिम्बाले। जो डॉक्टर शरण कुमार लिम्बाले जी, इन्होंने कौन था? मराठी भाषा में दलित साहित्य में सुप्रसिद्ध कवि कौन है? डॉक्टर शरण कुमार लिम्बाले। जो दलित साहित्य में हिंदी में सुप्रसिद्ध कार कौन है? प्रोफेसर ओम प्रकाश वाल्मीकि जी है। उसी तरह मराठी दलित साहित्य में जो डॉक्टर शरण कुमार लिम्बाले जी हैं, इन्होंने बताया था अपना केंद्र बिंदु मनुष्य है, हम मनुष्य के रूप में देखना चाहिए, दलित के रूप में ना देखना चाहिए। इसी प्रकार अच्छी तरह परिभाषा इन्होंने दिया है। जो अंत में यह कहा गया है, जो दलित साहित्य का उद्देश्य समाज का परिवर्तन, समाज में परिवर्तन आना चाहिए। निम्न लोग, उच्च लोग, निम्न जाति, उच्च जाति इसी तरह नहीं रहना चाहिए। सभी मनुष्य मानव के रूप में रहना चाहिए, मानवता के रूप में रहना चाहिए। इसलिए हिंदी में दलित साहित्य के परिभाषा ने ओम प्रकाश वाल्मीकि, मैनेजर एन सिंह, शरण कुमार लिम्बाले जो बताया था। इन सभी का उद्देश्य यह होता है कि दलित साहित्य का उद्देश्य होता है कि किस में आना चाहिए? समाज में परिवर्तन आना चाहिए। वेरी वेरी मोस्ट इंपॉर्टेंट। दलित साहित्य में प्रामाणिकता, जो साहित्य का अर्थ होता है रचनाएं। इन रचनाओं में दलित साहित्य का रचनाएं किससे हमें प्रामाणिक रूप में लेते हैं? एक आके सहानुभूति का साहित्य। सहानुभूति को हिंदी में सहानुभूति कहते हैं, लेकिन अंग्रेजी में सिंपति और ఎంపతి होना चाहिए। కానీ హిందీలో మాత్రం దాన్ని రెండిటికి మనం సహానుభూతి అంటాం। సింపతికి ఎంపతికి చాలా తేడా ఉంటుంది। సింపతి दूसरों को दुख को पर दया आना, ఇతరుల బాధ మీద దయ వచ్చేదాన్ని సింపతి అంటాము। दूसरों की दुखों को अपना दुख समझना एम्पति कहते हैं। दलित साहित्य में सहानुभूति एम्पति का साहित्य रचना होना चाहिए। उनकी दर्द अपन का दर्द होना चाहिए, जिस तरह रचना लिखना चाहिए। इसलिए मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाएं, हमारी मदीना हिंदी विद्यालय द्वारा हर हिंदी अध्यापक और अध्यापिकाओं का दर्दपन को जानकर हम जो बहुत सारे नुकसान हुए, योग्यता में नुकसान हुए और हर विषय में नुकसान हुए, उनके लिए मदीना हिंदी विद्यालय एम्पति के ओर से हम जो वीडियो मुफ्त रूप में आपको जो सेवा करते हैं, जिस सेवा को आप अच्छी तरह उपयोग करके आपको लक्ष्य को पहुंचना। इसलिए दलित साहित्य में प्रामाणिकता क्या होना चाहिए? एक सहानुभूति साहित्य, दूसरों का दर्द अपना दर्द समझना। सिंपति, दूसरों को दुख देखकर दया करना, वो अलग। सिंपति नहीं रहना चाहिए, एम्पति रहना चाहिए। और अनुभवों का साहित्य इसलिए बताता है जो अनुभव से जीवन में परिवर्तन आना चाहिए, अधिगम में परिवर्तन आना चाहिए। जो अनुभव करता है उसी से आने वाली हर रचना जो सच्चाई के रूप में रहते हैं। इसलिए दलित साहित्य में प्रामाणिकता दो रूप में लेते हैं, सहानुभूति का साहित्य और अनुभूति का साहित्य। उसी तरह यह दलित साहित्य किन से प्रेरणा ली है? एक गौतम बुद्ध के, मोट्टमोदट गौतम बुद्ध ने यह निम्न जातियों के लिए उन्होंने आगे बढ़ाने के लिए कोशिश किया। उन्होंने धर्म का केंद्र बिंदु बताया था। धर्म का केंद्र बिंदु मनुष्य होता है, जाति ना होती है, धार्मिक ना होती है, इस तरह बताया गौतम बुद्ध ने। इसलिए उन्होंने धर्म का केंद्र बिंदु मनुष्य बताया था। उसी तरह संत लोग, आप लोग जानते हैं, ज्ञान मार्ग लोग हो या प्रेम मार्ग हो, कबीरदास, रैदास जैसे महान महान लोग निम्न जाति को
बाहर लाने के लिए, उनको ऊंचा स्थान के लाने के लिए संत लोग भी प्रयत्न किए हैं। और उसी तरह आधुनिक काल में महात्मा ज्योतिबा फूले ने, इन्होंने स्त्रियों की शिक्षा के लिए, निम्न जाति शिक्षा के लिए और अल्पसंख्यक के लोगों की शिक्षा के लिए अनेक अनेक प्रयत्न किया। इन्होंने अपनी आंदोलन का अच्छी तरह नाम बताया था, सत्य शोधक। वेरी वेरी मोस्ट इम्पॉर्टेंट ज्योति, महात्मा ज्योतिबा फूले का आंदोलन का नाम होता है सत्य शोधक होए। और उसके बाद आप लोग सभी लोग जानते हैं डॉक्टर BR अम्बेडकर जी, इन्होंने महान है और प्रसिद्ध व्यक्ति हैं। इन्होंने दलितों के 20वीं शताब्दी में महा उद्धार नायक है, जो जाति नायक है। इन्होंने 31 जनवरी 1920 को इन्होंने दलितों के लिए एक मुक नायक पत्रिका भी इन्होंने प्रारंभ किया। उस पत्रिकाओं के द्वारा दलितों को चेतना की जागृत किया है, स्वाभिमान की जागृत किया है, जो दलितों के एक महान के रूप में जो डॉक्टर BR अम्बेडकर जी ने रहा। एक बार एक संघटना चली, कब संघटना चली అంటే 20 మార్చి 1927లో కుల్బా అనే జిల్లాలో అక్కడ ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు మహాడ్ అనే గ్రామం ఉంది. ఈ సంఘటన జరిగింది. ఎప్పుడు జరిగింది? 1927 మార్చి 20వ తారీఖు కుల్బా జిల్లాలో మహాడ్ అనే ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఏం సంఘటన అంటే, జో మహాడ్ మే एक तालाब थी, ఒక చిన్న చెరువు ఉంది. उस तालाब में जो अग्रवण्य जाति के लोग पानी पीने के लिए अधिकार है, निम्न जाति के लोग पानी पीने का अधिकार नहीं है। और एक नियम भी है, उस तालाब में बिल्ली भी पानी पी सकती है, लेकिन दलित ना पीना चाहिए అని ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి వింటుంటేనే చాలా బాధ ఉంది. ఆ టైంలో డాక్టర్ BR अम्बेडकर గారు बहिष्कृत जो अधिवेशन के रूप में 20 मार्च 1927 को जो हजारों लोगों के साथ उस महाड़ के तालाब के पास जाकर सभी के साथ पानी पीने लगा. అందరిని తీసుకెళ్ళి అక్కడ నీళ్లు తాపిండు. ఎంత ఘోరం అంటే, అగ్రవర్ణ వాళ్ళు తాగొచ్చు, లాస్ట్కు పిల్లులు కూడా తాగొచ్చు, కానీ జంతువులు తాగొచ్చు, కానీ దళితులు తాగకూడదనే ఒక ఇంత దరిద్రమైన ఒక నియమం ఉంది. అది చాలా తప్పది. ఎందుకంటే అందరం మనుషులమే, అందరం కూడా వ్యక్తులమే అనేది ఆ రోజులో ఆ విధంగా అరాచకాలు ఉండేవి. దాని మీద BR अम्बेडकर గారు బాగా కష్టపడ్డాడు. అలాగే ఇన్హోనే నాసిక్లో ఈయన కాలారాం అనే మందిర్లో కూడా దళితులకు ప్రవేశం లేదు. అక్కడికి కూడా దళితులందరినీ తీసుకెళ్ళి ఆ టెంపుల్లోకి వెళ్ళి రావడం జరిగింది. ఇలాంటి గొప్ప గొప్ప సంఘటనలు ఆయన చేయబట్టే ఆయన డాక్టర్ BR अम्बेडकर దళితుల వంక మహాన్ నేత బన్ గయే. ఈ విధంగా హిందీ సాహిత్యకు ప్రేరణ गौतम बुद्ध, संत महात्मा ज्योतिबा फूले और डॉक्टर अम्बेडकर जी के रूप में साहित्य की प्रेरणा मिली है. अब हम लास्ट उपसंहार హిందీ మే దళిత సాహిత్యం. ఇప్పుడు మన హిందీలో దళిత సాహిత్యము ఎప్పుడు వచ్చిందనేది నేను మొదట్లో చెప్పాను. హిందీ దళిత సాహిత్య జన్మ మరాఠీ భాష మే హువా. హిందీ సాహిత్య మే కబ్ హువా అంటే 1980లో అని మనం ఇంత ముందే చెప్పడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఆధునిక యుగ్ మే హిందీ మే పహలి దళిత రచన మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఖచ్చితంగా బిట్ వస్తుంది, అండర్లైన్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్గా రాసుకో. హిందీ మే పహలి దళిత రచన सरस्वती पत्रिका में 1914 में हीरा डोम की कविता, वेरी वेरी इंपॉर्टेंट, अछूत की शिकायत छिपी थी, मोस्ट इंपॉर्टेंट. हिंदीలో వచ్చినప్పటికీ ఇది కానీ మూలతః భోజ్పురి బోలి మే థీ. కొద్దిగా బోలి అంటే కొద్దిగా భోజ్పురి భాష కూడా కలిసింది. లేకిన్ హిందీ మే పహలి దళిత రచన ఏది అంటే మాత్రము
అచూత్ కి షికాయత్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది 1940లో సరస్వతి పత్రికలో ఇది వివరించడం జరిగింది. ఇక ఇక్కడ మనము హిందీ సాహిత్యకి సంబంధించిన రచనలు చూస్తున్నాం. ముఖ్యంగా ఫస్ట్ హిందీ దళిత ఆత్మకథాయే చూస్తున్నాము. పుస్తక్ కా నామ్ మనము తర్వాత లేఖక్ ఏ ఇయర్లో ప్రింట్ అయింది. ఇది డబ్బా చాలా మోస్ట్ ఇంపార్టెంట్, రాసుకో, రోజు రివిజన్ చెయ్యి, చాలా ఇంపార్టెంటు. మై బంగి హూ భగవాన్ దాస్ 1981, అపనే ఆప్ పింజరే మోహన్ దాస్ 1995, దోహరా అభిషాప్ కౌశల్య బైసంతి 1999, मेरा सफ़र मेरी मंजिल डॉक्टर D.R. जाधव 2000 में, तिरस्कृत सूरजपाल चौहान जी 2002 में, मेरे बचपन मेरे कंधों पर प्रोफेसर शौर्याज सिंह बेचैन 2009 में, नागफनी रूपनारायण सोनकर 2009 में, मुर्दिहिया प्रोफेसर तुलसीदास 2010 में, शिंकजे का दर्द डॉक्टर सुनीला टाक भौरे 2011, झूठन ओम प्रकाश वाल्मीकि 1997. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఇవన్నీ కూడా హిందీ దళిత సాహిత్యకి ఆత్మకథయే. ఇక హిందీ దళిత సాహిత్యంలో వచ్చిన ఉపన్యాసాలు మనకు ఛప్పర్ డాక్టర్ జయప్రకాష్ కర్దం 1994, కరుణ డాక్టర్ జయప్రకాష్ కర్దం 1986, क्या मुझे खरीदोगी मोहनदास 1990, और वीरांगना झलकारी बाई मोहनदास नैमी शराय 2003, एक गटर का आदमी रूपनारायण सोनकर 2015, नील प्रकाश डॉक्टर सुशीला टाक भौरे 2013, तुम्हें बदलाना होगा डॉक्टर सुशीला टाक भौरे 2015, उधर के लोगे अजय नावारिया 2008 में. ఇవన్నీ కూడా ఉపన్యాసాలు. అలాగే హిందీ దళిత సాహిత్యమే కహానీ సంగ్రహ చూడండి. దేవసాక్షి బుద్ధ శరణ్ హంసు 1978, కఫన్ ఖోర్ డాక్టర్ దయానందు బటోహి 1986, చార్ ఇస్కి కలం డాక్టర్ కుసుమ్ వియోగి 1996, जुड़ते दायित्व डॉक्टर कुसुम मेबवाल 1996, यातना की परचाइया డాక్టర్ ఎన్ సింహ్ 1998. డాక్టర్ ఎన్ సింహ్ మనకు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంపార్టెంట్గా దీన్ని గుర్తుపెట్టుకోండి. కాలే హాషియా పర్ డాక్టర్ ఎన్ సింహ్ 1998, ఆవాజే మోహన్ దాస్ నైమి షరాయ్ 1998, హైరీ కబ్ ఆయేగి सूरजपाल चौहान जी 1999, हाशिए से बाहर डॉक्टर रजत रानी मीनू 2001, तलाश जयप्रकाश करदम 2005, जहरीली झड़े रूपनारायण सोनकर 2005, संघर्ष डॉक्टर सुशीला टाक भौरे 2006, नया ब्राह्मण सूरजपाल चौहान 2010, भरोसी की बहन डॉक्टर शौराज सिंह बेचैन 2011, हम कौन रजत रानी मीनू 2011. ఇవన్నీ కూడా హిందీ దళిత కహానీ సంగ్రహ్, హిందీ దళిత కవితా సంగ్రహ్ కవితలు. ఇవన్నీ కూడా పుస్తక్ కా నామ్ లేఖక్ వర్ష అచ్యుతోం కా పైగంబర్ బిహారీ లాల్ హరిత్ 1946, నయీ చేతనా నయే రాగ్ कंवाल भारती 1971, उत्थान के स्वर डॉक्टर कुसुम वियोगी 1983, यातना की आंखें दयानंद बटोही 1986, नई फसल शौराज सिंह बेचैन 1989, बस बहुत हो चुका ओम प्रकाश वाल्मीकि 1997, टुकड़े टुकड़े का दम्श कुसुम वियोगी 1998, हार नहीं मानूंगी दम्श कुमार गंगानिया 2000, तिनक तिनक जयप्रकाश करदम 2004, मेरा गांव सूरजपाल चौहान 2004, गूंगा नहीं था मैं जयप्रकाश करदम 2019. ఇవన్నీ కూడా హిందీ దళిత కవితా సంగ్రహ. తర్వాత లాస్ట్ మనకు హిందీ దళిత నాటక్
చాలా ఇంపార్టెంటు. అచూత్ కా బేటా మాతా ప్రసాద్ గుప్తు 1973, వీరాంగన జల్కారి భాయి మాతా ప్రసాద్ గుప్తు जी 1977, कर्मयोगी भीमसेन संतोषी 1982, लाजवती नाथूराम सागर 1985, अदाल तनामा मोहनदास नैमिषर्या 1989, रंग और विज्ञा डॉक्टर सुनील टाक भौरे 2006 और नंगा सत्य डॉक्टर सुशील टाक भौरे 2007, दहाड़ उटा सिंह अनिता भारती 2002, छू नहीं सकता सूरजपाल चौहान 2000. इवన్నీ కూడా మనకు हिंदी दलित साहित्य. इसलिए मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाएं, हिंदी साहित्य दलित साहित्य में, हिंदी दलित साहित्य में आत्मकथाएं 10 है, उपन्यास 8 है, कहानी संग्रह 15 है, कविता संग्रह 11 है और नाटक 9 है. नाटक 9 है. पूरे कितने हैं? 53. 53 ఉన్నాయి. మనలో ఒక డౌట్ వస్తుంది, మనం సార్ ఫోన్ చేసి అడుగుదాం, ఈ 53లో మోస్ట్ ఇంపార్టెంట్ టిక్ పెట్టండి సార్, అవి చదువుకుంటాం. ఎస్, ఖచ్చితంగా మీ అందరి కోసము మదీనా హిందీ విద్యాలయ ద్వారా మోస్ట్ ఇంపార్టెంట్ టిక్ పెడుతున్నాము. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వస్తాయి, ఇవే చదువుకోండి. 10 ఇంపార్టెంటే, 8 ఇంపార్టెంటే, 15 ఇంపార్టెంటే, 11 ఇంపార్టెంటే, 9 ఇంపార్టెంటే, టోటల్ ఇంపార్టెంట్ ఉన్నాయంటే 53. పిచ్చి భ్రమలో ఉండొద్దండి. ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని కాంపిటీషన్ ఎగ్జామ్లో ఉండవు. అప్ టు బాటం వరకు అన్ని ఇంపార్టెంటే అని చదువుకోవాలి. इसलिए सभी को सविनय निवेदन अनुरोध है कि మనం 53 అంటే 53 కాదు, 553 గ్రంథాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఈ 8 నెలలు మాత్రమే గుర్తుపెట్టుకుంటే 8 నెలల తర్వాత ఆర్డర్ కాపీ తీసుకున్న రోజు అన్నిటిని బయటికి పంపించేసి ఇంకా ఏం ఉంచుకోవాల్సిన పని లేదు. ఇంకా ఆ రోజు నుంచి ఏ 53 మందిని లెక్క పెట్టుకున్నట్టే ఆ రోజు జీతం లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాం హ్యాపీగా. वह दिन, वह अच्छा दिन समाज में अपनी ऊंचा स्थान आने के लिए कड़ी मेहनत करना चाहिए. हम जो एम्पैथी के रूप में आपके लिए काम कर रहे हैं, आप एम्पैथी सिंपैथी सब कुछ मिलाकर जो अपने परिवार के लिए मेहनत करना चाहिए. इसलिए हम इस वीडियो में आपको सेमिस्टर 6 में 3rd यूनिट में 4 पार्ट है हिंदी साहित्य के विविध आयाम में. उसमें हम स्त्रीवादी बताया था, दलितवाद अब जो वीडियो में बताया था, और इसके बाद आदिवासी वीडियो, उसके बाद अल्पसंख्यक के वीडियो के सामने आपके सामने आते हैं. यहाँ हमारी मटेरियल भी प्रामाणिक रूप में जो तैयार किया है, लेकिन रेफरेंस पुस्तकों के रूप में आप पढ़ना चाहिए. याद रख दीजिए, समय बहुत कुछ है. 8 నెలల టైం ఉంది, 7 నెలల టైం ఉంది. టైం ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది అనుకో. ఆ 8 నెలలు ఉంది అంటే అయిపోయి అవుట్. నువ్వు ఇంకా చదివేది ఏముండదు. నువ్వు ఇంకా అమ్మ 8 నెలలే, తక్కువ టైం ఉంది, బాగా చదువుకోవాలి. 8 నెలలు దూరం ఉందనుకోవాలి, దగ్గర ఉందనుకోవాలి. రోజు 10 గంటలు కష్టపడడానికి ప్రయత్నం చేయాలి. आप सभी लोग कड़ी मेहनत करके, सच्चाई ईमानदारी से करके, सच्चाई नियम से जो मेहनत करके आप सभी लोग जो मंजिल को पहुंचना है, यही मदीना हिंदी विद्यालय की आकांक्षा और आशा है. सभी को सविनय धन्यवाद.